సో, 'యేసురావు' గారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే, 10 సంవత్సరాలు 'కేసీఆర్' చీఫ్ మినిస్టర్‌గా ఉన్నారు. ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారండి. కానీ ఈయన వచ్చిన 100 రోజుల్లో 30,000 పోస్టులు ఇచ్చేసారు రేవంత్ రెడ్డి గారు. ఎలా సాధ్యం ఇది? ఇప్పుడు ప్రజలకు, నిరుద్యోగులకు ఏదైనా చేద్దామన్న ఆలోచన ఉంటే ఏదైనా చేయొచ్చు. ఆల్రెడీ 30,000కి మించి కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఏ పోస్టులు కూడా భర్తీ చేయలే గత దశాబ్ద కాలంగా. ఎన్నిసార్లు గ్రూప్ ఎగ్జామ్లు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ పెట్టినా దాంట్లో క్వెషన్ పేపర్లు జిరాక్స్ సెంటర్‌లో శనగల బఠానీలాగా దర్శనమిచ్చాయి. దేనికి నిదర్శనం? కేసీఆర్ యొక్క నిర్లక్ష్య పరిపాలనకు నిదర్శనం. ఆ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2 రాసిన అమ్మాయిలు పెళ్లి కానప్పుడు రాసిన వాళ్ళు ఉద్యోగాలకు ఎదురు చూసి ఇప్పుడు ఉద్యోగాలకు జాయినింగ్ లెటర్ తీసుకున్నప్పుడు చేతిలో పిల్లగాడిని పెట్టుకొని వచ్చి జాయిన్ అవుతున్నారు. ఆ! ఆ విధంగా వాళ్ళ ఏజ్ కూడా అయిపోతుంది చాలా మందిది. వాళ్ళ ఏజ్ లిమిట్ అనేది ఉద్యోగానికి జాయిన్ అయ్యేది జాయినింగ్ ఏజ్ కూడా అయిపోతుంది. అవును. కొంచెం వెసులుబాటు కల్పించి వాళ్ళకి 2 సంవత్సరాలు పొడిగింపు కూడా చేశారు రేవంత్ రెడ్డి. హ్మ్. ఒక నిరుద్యోగుల తరపున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే ఏదో చేయాలన్న సంకల్పం ఉంది కాబట్టి మనసుంటే మార్గం ఉంటుంది. వాడికి మనసే లేదు, మార్గం ఏంటి ఉంటుంది? వాడిని కలిసే అవకాశమే లేదు. హ్మ్. రాష్ట్ర ప్రజలు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో పరిపాలించేవాడికి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా, ఎమ్మెల్యే అయినప్పుడు ఎవరికైనా కానీ, ముఖ్యమంత్రి అయినా వాడు ఎమ్మెల్యే కదా ఒక నియోజకవర్గానికి. అవును. నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే ఆ ఎమ్మెల్యే రాజుగాడు, సామంతుడు కాదు. ఈ యొక్క ప్రజా పరిపాలనను ప్రజలు తమ వంతు బాధ్యతగా వారి ప్రజల తరపున ఒకరిని పంపిస్తారు అక్కడికి చట్టసభలో వారి యొక్క సమస్యలు అక్కడ చర్చించడానికి, చెప్పడానికి, తెలియజేయడానికి ఒకరిని రిప్రజెంట్ చేసి పంపిస్తాడు. అంటే ప్రజలకు ఒక జీతగాడే, అవును. ఒక పెద్ద జీతగాడు. అంతే తప్ప ప్రజలే జీతగాడు అనుకొని ప్రజల్ని ఒక బానిసలాగా చూస్తే అది ప్రజాస్వామ్యం విరుద్ధం. అదే 10 సంవత్సరాలు చదువు జరిగింది. ఎవరు దగ్గర రానిచ్చేవారు కదా ఎవరిని. అదే కదా 10 సంవత్సరాలు జరిగింది అదే. అది ఎందుకు కూడా జరిగిందంటే దాంట్లో ఈ యొక్క ప్రజలది ఓటర్ల తప్పిదం కూడా ఉంది. ఎందుకంటే ఈ కోడికో, కోట్ర బాటలకో, బిర్యానీ పొట్లానికో అమ్ముడు పోయేసి ఓట్లు వేసిన తర్వాత వాడికి మీరు పుణ్యానికి ఎందుకు ఓట్లు వేసిర్రు, డబ్బులు తీసుకుని వేసారు కదా అని వాడు పట్టించుకోవట్లేదు. ఒకరోజు ఆశకు మీరు 5 సంవత్సరాలు పరంగా పెడుతున్నారు, 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనుక నెట్టేస్తున్నారు. దీంతో వాళ్ళకు అక్రమంగా దోసుకున్నాడు, దొంగతనం చేసినోడు, భూ కబ్జాలు చేసినోడు, అలాంటి నేర చరిత్ర గల వాళ్ళ దగ్గర అక్రమంగా సంపాదించిన ధనం ఉంటుంది, డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్రమంగా పంచుతారు. మాలాంటి విద్యావంతులు, ఒక డాక్టర్లు, ఒక ఇంజనీర్లు కానివ్వండి, ఒక విద్యావంతులు, ఒక క్వాలిఫైడ్ వ్యక్తులు వచ్చి ప్రజాస్వామ్యం స్ఫూర్తిగా ఎన్నికల్లో నిలిచేవాళ్ళంటే మా దగ్గర దోచుకున్న డబ్బు, దొంగతనం చేసిన డబ్బు ఉండదు కాబట్టి మేము వాళ్ళలాగా విచ్చలుగా పంచలేము. దీనికి ఏకైక నిదర్శనం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఒకటే మార్గం, ప్రజలు చైతన్యం కావాలా, ప్రజల్లో చైతన్యం రావాలా. డబ్బు తీసుకొని ఓటేస్తే ఈ దేశానికి మీరు ద్రోహం తలపెట్టినట్టు అవుతారు. సామాన్యుడు కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యం పైన మీ యొక్క ప్రజలకు సేవ చేద్దామనే భావన ఉన్నవాడికి, మా యొక్క నేర చరిత్ర లేని వాడికి మీరు ఓటేస్తే మీ భవిష్యత్తు కూడా మీరు మంచిగా చేసుకున్న వాళ్ళు అవుతారు.